श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 20వ అధ్యాయం. నిన్నటి తరువాయి. దాసగను నమస్కరించగానే బాబా కుశల ప్రశ్నలు వేశారు. ఏం గణు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నీ సక్రమంగా సంతృప్తికరంగా ఉన్నాయి కదా? మనసు హాయిగా ఉంటుంది కదా? దానికి దాసగను ఇలా సమాధానం చెప్పాడు. మీ కారుణ్యమని గొడుగున్నంత వరకు నేను మనసులో దుఃఖం ఎందుకు తెచ్చుకోవాలి? నేను ఆనందంగా ఉన్నాను, మీకన్నీ తెలుసు. కానీ లోక రివాజు ప్రకారం నన్ను మీరు ప్రశ్నించారు. నా క్షేమ సమాచారాలు ఎందుకు అడిగారో నాకు తెలుసు.
స్వయంగా నాతో ఏదో ఒక పని మొదలు పెట్టించి అది అందంగా తయారవుతున్నప్పుడు మధ్యలో ఇలా అవాంతరాలను కలిగిస్తే వాటిని నివారించడం మాకెలా తెలుస్తుంది? సరే, ఈ ఈ ఇద్దరి పరస్పర సంవాదం నడుస్తున్నప్పుడు గణుదాసు పాదాలు నొక్కటం మొదలుపెట్టాడు. మెల్లగా ఈశావాస్య భావార్థ బోధిని గురించి అతను ప్రశ్నించాడు. బాబా, ఈశావాస్య భావార్థ బోధిని వ్రాస్తున్నప్పుడు కలం కదలకుండా ఆగిపోయింది. మనసులో శంకలు కుశంకలు తలెత్తాయి. వాటిని మీరే విప్పి చెప్పాలి అని గణుదాసు జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు బాబాకి ఏకరువు పెట్టాడు. నివారించడానికి కష్టమైన ఆ సందేహాన్ని ఆయన ముందు పెట్టాడు. గణుదాసు సాయినాథులతో ప్రార్థనాపూర్వకంగా, బాబా, నేను గ్రంథం రాసిన శ్రమంతా వ్యర్థమైపోతోంది. ఈశావాస్య ఉపనిషత్తు గురించిన సమాచారమంతా పూర్తిగా మీకు తెలుసు. ఈ గ్రంథంలోని గూఢార్థం నాకు అర్థం కాకపోతే సందేహం దూరం కాదు అని అర్థించాడు. దానికి మహారాజు ఆశీర్వాదపూర్వకంగా ధైర్యం చెప్పి ఇలా అన్నారు. నీవు ప్రశాంతంగా ఉండు, ఇందులో కష్టమేముంది? వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ కాకా పనిపిల్ల నీ శంకను నివారిస్తుంది. కాకా అంటే బావు సాహెబ్ దీక్షిత్. బాబాకి ఇతను ఓ ప్రేమిక భక్తుడు. అతను సదా సర్వదా కాయా వాచా మనసా నిరంతరం గురుసేవలో నిమగ్నమై ఉంటాడు. ప్రఖ్యాత ముంబై నగరము దగ్గరున్న పార్లే అనే పేరుగల గ్రామంలో హరిబాబు ఉండేవాడు. ఇంట్లో అమ్మా నాన్నలు అతనికి పెట్టిన పేరు హరి. అందరూ అతన్ని బావు సాహెబ్ అనేవాళ్ళు. కానీ బాబా మూడో పేరు పెట్టారు. బాబా కాకా మహాజరిని బడే కాకా అంటే పెదనాన్న అనేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ని మాత్రే కాకా అంటే ముసలి పెదనాన్న అనేవారు. బావు సాహెబ్ని లంగడే కాకా అంటే కుంటి బాబాయ్ అంటే లండన్లో కాల్జారి పడడం వల్ల ఒక పాదం కుంటిగా అయిపోయింది. లేదా ఆయన శరీరం లావుగా ఉండడం వల్ల బంబ్యా కాకా అంటే బోండాం బాబాయ్ అనేవారు. కొందరికి అమ్మా నాన్నలు ఒక పేరు పెడతారు, రాశిని అనుసరించి మరో పేరు ఉంటుంది. కానీ ఏదో మారు పేరుతో పిలుస్తుంటారు. ఈ ప్రకారంగా పేర్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. సాయి మహారాజు అప్పుడప్పుడు పెట్టిన వేరువేరు పేర్లే వ్యవహారంలో నడిచేవి. ఆ పేర్లను తమకు లభించిన పదవిగానో లేదా తమ విశిష్టతను దర్శింపజేసే చిహ్నంగానో భావించి బాబా భక్తులు ప్రేమతో ఉంచుకునేవారు. బావు సాహెబు దీక్షిత్కి భిక్షు అని కాకా అనే పేర్లను కూడా పెట్టారు బాబా. ఆ పేర్లతోనే దీక్షిత్ షిరిడీ జనుల్లో ప్రసిద్ధి చెందాడు. గణుదాస్కి ఇతరులందరికీ మనసులుగా ఆశ్చర్యం కలిగింది. కాకా పనిపిల్లేమిటి, ఈశావాస్య ప్రశ్నలు విప్పి చెప్పడం ఏమిటి అని. పనిపిల్ల అంటే పనిపిల్లే. ఆమె చదువు ఎంత ఉంటుంది, తెలివి శాస్త్ర పరిజ్ఞానం మాత్రం ఎంత ఉంటుంది, అది అందరికీ విలక్షణం అనిపించింది. వేదాలకు అర్థం చెప్పగల నైపుణ్యం ఎక్కడ, పనిపిల్ల బుద్ధి ఎక్కడ? సాయి మహారాజు వేళాకోళం ఆడుతున్నారేమోనని భక్తులు అనుకున్నారు. అందరికీ సాయి మహారాజు కేవలం వినోదమే చేస్తున్నారని అనిపించింది. కానీ గణుదాసు మాత్రం అది నిజం అనిపించింది. సాయిబాబా మాటలు విని సాయిబాబా అలా సహజంగా గమ్మత్తుగా పైకి మాట్లాడుతున్నారని భక్తులకు అనిపించినప్పటికీ గణుదాస్కి అది నిజమే అనిపించింది. భక్తులకు కూడా సాయిబాబా ఇది సహజంగా వినోదంగా అని ఉంటారని అనిపించినప్పటికీ అలా అనటంలో ఉన్న పరిహాసాన్ని చూడాలని ఎప్పటిలా ఆతృత కలిగింది. బాబా మాటలు పరిహాసంగా ఉండని లేకపోని అవి ఎన్నటికీ వ్యర్థం కావు. బాబా పలికే ప్రతి అక్షరంలోనూ అర్థమని నిధి ఉంటుంది. బాబా నోటి నుంచి వచ్చే శబ్దాలు కేవలం నోటి మాటలు కావు. అది బ్రహ్మదేవుడు ప్రాణుల నుదుటిపై రాసిన భవిష్యత్తే. అందులో ఒక్క అక్షరం కూడా వ్యర్థమయ్యేది కాదు. ఆ శబ్దాలు సరిగ్గా సమయానికి అనుభవంలోకి వచ్చేవి. ఇతరుల సంగతి ఎలా ఉన్నా దాసగణికి ఆ విషయంలో ఎంతో నమ్మకం ఉంది. వారి వారి శ్రద్ధను అనుసరించి వారికి ఫలం లభిస్తుంది. యద్భావం తద్భవతి. విశ్వాసం లాగే సామర్థ్యం. అంతఃకరణలో ఎంతో ప్రేమ ఉంటే తప్ప అలాంటి నిర్మల జ్ఞానం ప్రాప్తించదు. బాబా జ్ఞాన శిరోమణి. ఆయన మాట అబద్ధం ఎలా అవుతుంది? తమ భక్తుల కోరికలు నెరవేర్చాలని ఆయన వ్రతం. గురువచనాలు ఎప్పటికీ అబద్ధం కావు. ఈ కథను మనసు పెట్టి వింటే సంసారంలోని శారీరక మానసిక వ్యధలు దూరమైపోతాయి. మీరు పరమార్థాన్ని సాధించుకునే మార్గానికి వస్తారు. తరువాత దాసగను పార్లే గ్రామానికి వెళ్ళాడు. కాకా పనిపిల్ల ఉపనిషత్తుల అర్థం చెప్పడంలో ఎలా ఉపయోగపడుతుందో చూడాలని అతనికి ఎంతో ఉత్కంఠత కలిగింది. మరునాడు ఉదయం గణుదాస్ పక్క మీద గాఢ నిద్ర కలిగించే గొప్ప సుఖంలో ఉన్నప్పుడు
ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఎవరో ఒక శూద్ర జాతికి చెందిన పిల్ల మంజుల స్వరంతో మార్ధవంగా పాడుతుంది. ఆ గీతంలోని అందమైన మాధుర్యం గణుదాసు హృదయ కవాటాలను సున్నితంగా దట్టింది. దీర్ఘ పదజాలంతో మధుర పదరచన ఉన్న ఆ గానాన్ని విని అతని మనసు పరవశించింది. అతను దాన్ని శ్రద్ధగా వినసాగాడు. గబుక్కున లేచి గానం అర్థాన్ని తెలుసుకోవడానికి దానిపై మనసును కేంద్రీకరించాడు. దాన్ని జాగ్రత్తగా విని ఎంతో ఆనందించాడు. అతను మనసులో ఇలా అనుకున్నాడు, ఈ అమ్మాయి ఎవరు పాప? గంభీరంగా మధుర స్వరంతో పాడుతుంది ఈమె. ఈశావాస్యంలో వచ్చిన శంఖను విప్పి చెప్తుంది అని బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? చదువురాని వాడి నుండి ఉపనిషత్తుల అర్థం నాకు తెలియజేసే ఆమె ఎవరో చూద్దామని గణుదాసు బయటకు వచ్చి చూశాడు. అప్పుడు నిజంగా ఒక శూద్రజాతి పాప కాకా సాహెబ్ ఇంటి తూము దగ్గర గిన్నెలు దోముతోంది. అడిగినప్పుడు తెలిసింది, దీక్షిత్ ఇంట్లో నామదేవ్ అనే పేరుగల పనివాడున్నాడు. ఈ పాప అతని చెల్లెలు. ఈమె కాకాకి పనిపిల్ల. ఈమె ఆలపించిన ఆ గానంతో ఉపనిషత్తుల్లోని శంకర్ నిరసన అయింది. జ్ఞానేశ్వరుడు దున్నపోతు నోటి నుంచి వేదపఠనం చేయించాడు. అలాగే ఉంది ఇది. మహాత్ములు ఏ చమత్కారము చేయరు. ఈ ప్రకారంగా ఈ పిల్ల గానంతో దాసకునికి తృప్తి కలిగింది. బాబా వినోద మహిమ అందరికీ తెలిసింది. గణుదాసు కాకా వాళ్ళ దేవుడి గదిలో పూజకు కూర్చున్నాడు. అప్పుడు అతను ఈ గానాన్ని విన్నాడని కొందరంటారు. సరే, ఏది ఎలా ఉన్నా తాత్పర్యం మాత్రం ఒకటే. సాయి మహారాజ్ తన భక్తులకు అనేక కారణాలతో ఎలా శిక్షణ ఇస్తారో చూడండి. మీ స్థానంలో మీరు కూర్చుని నన్ను అడగండి, ఊరికి అడవుల్లోనూ జనుల్లోనూ ఎందుకు వెతుకుతున్నారు? నేనే మీ జిజ్ఞాసను తీర్చుదానని నిశ్చయంగా తెలుసుకోండి. నేను అన్ని చోట్ల నిండి ఉన్నాను. నేను లేని ఖాళీ స్థానం లేదు. భక్తుల భావాన్ని అనుసరించి నేను ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకటమవుతాను అని చెప్పేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, ఆ 8 సంవత్సరాల పిల్ల నడుముకి ఒక చినిగిన పరికీని కట్టుకుంది. అయినా ఆమె తన గానంలో ఒక నిండు జరి ఉన్న నారింజ రంగు చీర అందాన్ని గురించి గొప్పగా వర్ణిస్తుంది. ఆ చీర జరి ఎంత బాగుంది, ఆ చీర అంచులు ఎంత అందంగా ఉన్నాయి, ఆ చీర కొంగు ఎంత బాగుంది. ఆ అమ్మాయి ఆ గీతం పాడుతూ అందులోనే లీనమైపోయింది. ఆమెకు కడుపు నిండా తిండి లేదు, ఒంటి నిండా చినగని వస్త్రాలు లేవు. కానీ ఎవరిదో ఒక నారింజ రంగు చీర గురించి ఆమెకు చాలా సంతోషం కలిగింది. ఆ ప్రకారంగా పెద్ద పరిస్థితిలో ఉన్నప్పటికీ హర్షాన్ని వర్షించే ఆమె స్వభావం చూసి గణుదాస్కి ఆమెపై దయ కలిగింది. అతను మౌరేశ్వర ప్రధానికి ఇలా విన్నపం చేశాడు, చూడండి పాపం, ఆమె ఒంటికి సరైన వస్త్రాలు లేవు. ఆమెకు ఒక చీర ఇవ్వండి. మీ సేవను దేవుడు మెచ్చుతాడు, మీకు పుణ్యం కలుగుతుంది. అసలే మౌరీశ్వరుడు దయగలవాడు, అందులోనూ దాసగను లాంటి వాడు విన్నపం చేయడం. అతను వెంటనే ఒక అందమైన చీరను కొని దాన్ని ఆనందంగా ఆ అమ్మాయికి ఇచ్చాడు. రోజు పాచిపోయిన అన్నం తినేవారికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందమే ఆ పాపకి ఆ చీరను చూసినప్పుడు కలిగింది. మర్నాడు ఆమె ఆ చీర కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఇతర పిల్లలతో కలిసి ఉప్పుల కుప్ప ఆట ఆడింది. ఆమెకు ఆ చీర ఎంతో నచ్చింది. ఆ పాప వేరే పిల్లల కన్నా మెరుగ్గా అందంగా కనిపించిందా చీరలో. మర్నాడు ఆమె ఆ చీరను దాచిపెట్టి ఇదివరకటి చినిగిన బట్టలు ధరించి వచ్చింది. అయినా ఆ పాప భిన్నంగానో లేక నిరుత్సాహంగానో కనిపించలేదు. ఆమె ఆ కొత్త చీరను కట్టుకోకుండా దాన్ని ఇంట్లో దాచి వచ్చింది. అయినా తన భావనలోని భిన్నత్వం వల్ల దాసగనికి ఆమె పూర్వపు పేదరికం చిన్న భిన్నంగా అయినట్లు అనిపించింది. కొత్త చీర ఇంట్లో పెట్టి చినిగినది కట్టుకున్నప్పటికీ ఆ పాప మనసులో ఖిన్నత కలుగలేదు. ఆమెకు తను కట్టుకున్న చీరలో అల్పత్వం కనిపించలేదు. అర్హత లేనందువల్ల చినిగిన వస్త్రం కట్టుకోవడం, అర్హత ఉన్నప్పటికీ కూడా అలాగే చేయడం పేదవాడు సంపన్నతను ప్రదర్శించడం అని దాన్నే అంటారు. సుఖదుఖాలనేవి మన భావన మీదే ఆధారపడి ఉంటాయి. గణుదాసుకి వచ్చిన సందేహం ఇదే. ఈ ప్రకారంగా అది విడివడిపోగానే ఆమెకి
ఈ ప్రకారంగా అది విడివడిపోగానే అతనికి ఈశావ్యాసం అనే నిధి దొరికింది. దాని అర్థం బోధపడింది. ఈశ్వరుడే పూర్తిగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నప్పుడు అతను లేని ఖాళీ ప్రదేశం ఉందా అని ఎవరు ఆలోచిస్తారు? ఈశావ్యాస ఉపనిషత్తులో 1వ మంత్రంలోని పూర్వార్థం చూడండి. ఈశావ్యాసం మిదం సర్వం యతించిత జగత్యం జగత్ అంటే అఖిల బ్రహ్మాండంలోని జడ చైతన్య స్వరూపాలన్నీ ఈశ్వరుడిచే వ్యాపించబడి ఉన్నాయి. ఇంకా చూడండి, గీత 9వ అధ్యాయం 4వ శ్లోకం. మయా తత మిదం సర్వం జగద వ్యక్త మూర్తినా అంటే శ్రీకృష్ణుడినైన నేను నా అవ్యక్త రూపంతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను. ఈ పరబ్రహ్మ పూర్ణమే, ఈ జగత్తు కూడా పూర్ణమే. పూర్ణ పరబ్రహ్మ నుంచే ఈ పూర్ణ జగత్తు ఉత్పన్నమయ్యింది. కనుక పూర్ణ పరబ్రహ్మ నుంచి పూర్ణ జగత్తు యొక్క కల్పనని తెలిసినప్పటికీ పూర్ణ పరబ్రహ్మే మిగిలి ఉంటుంది. ఈశావ్యాస ఉపనిషత్తులోని శాంతి పాఠం అంటే వేదాంతాన్ని పఠించే ముందు గురు శిష్యులు ఏకాగ్రమై చదివే పాఠం లేదా మంగళాచరణం. ఇందులో అక్కడక్కడ వేదాంతంలోని మహాతత్వం నిండి ఉంది. ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఈ పాప పేదరికపు అవస్థ కూడా ఈశ్వరుని అంశమే. ఆ చినిగిన పరికిణి లేదా కొత్త చీర కూడా ఈశ్వరుని అంశయే. దానమిచ్చేవాడు దాత, దానమిచ్చే వస్తువు ధ్యేయము, దానమిచ్చే క్రియ దానం. వీటన్నిటిలోనూ ఒక్క ఈశ్వరుడే పూర్తిగా నిండి ఉన్నాడు. కనుక నేను నాది అన్న భావనని పూర్తిగా విస్మరించాలి. సదా ఏ రకమైన గోష్ఠి పైన అభిమానాన్ని పెట్టుకోకుండా ఉండాలి. ఈశ్వరుని నుంచి లభించే ఐశ్వర్యాన్ని త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఏ రకమైన లోభాన్ని మోహాన్ని పెట్టుకోకూడదు. బాబా అమోఘవాణి ఇలా ఉండేది. లెక్కలేనంత మంది భక్తులు ఈ అనుభవాన్ని పొందారు. బాబా తమ ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నడూ షిరిడీని విడిచిపోలేదు. అయినా భక్తులు అరణ్యాలలో ఉన్నా లేదా జన సందోహంలో ఉన్నా వారి ఎదుట ప్రకటమయ్యే వారాయన. కొందరికి మచ్చిందర్ ఘాట్లో, కొందరికి కొల్హాపూరు, షోలాపూరు, రామేశ్వరం మొదలైన పట్టణాలలోనూ అలా తమకిష్టమైన చోట్ల ప్రకటమై వారికి దర్శనమిచ్చేవారు. కొందరికి తాము ఎప్పుడూ ధరించే దుస్తుల్లో సాధారణ రూపంతో కనిపిస్తే, కొందరికి మెలకువగా ఉన్నప్పుడు, మరికొందరికి స్వప్నంలోనూ, అలా రాత్రి లేదా పగటి వేళల్లో కూడా దర్శనమిచ్చేవారు. భక్తుల తీరని కోర్కెలు తీర్చేవారు. అలాంటి అనుభవాలు ఒకటా రెండా ఎన్నెన్ని వర్ణించను. బాబా షిరిడీలోనే నివసించినప్పటికీ ఆయన ఎవరికీ తెలియకుండా ఎక్కడికో పోయేవారు. చూడండి, ఆ పాప ఎవరో కడు బీద పసిపిల్ల. ఆమె నోటి నుంచి నారింజ రంగు చీర గురించిన పాట సహజాతి సహజంగా వచ్చింది. గనుదాసు బాబాకి శంఖాన్ని వెళ్ళిపుచ్చడం, ఆ పనిపాప కాకా ఇంట్లో ఉండడం, ఆమె ఆ శంఖను తొలగించడం, ఇదంతా ఇంద్రజాలంతో కావాలని ఆయన సంభవింపజేసిన రచన కాదా? అసలక్కడ పనిపిల్ల ఉన్నట్లు బాబాకెలా తెలుసు? ఆమె ద్వారా కూడా తరువాత భవిష్య కాలంలో జరగబోయేది గానం చేయించి ఉపనిషత్తుల అర్థం చెప్పించడం ఎలా? అది ఎలా అన్నా ఉండని, ఇలా జరిగినది మాత్రం నిజం. గనుదాసుకి ఆశ్చర్యం కలిగింది. అతని శంక తొలగిపోయింది. అతనికి ఈశావ్యాస ఉపనిషత్తు బాగా తెలిసింది. శ్రోతల మనసులో బాబా స్వయంగా దీన్ని తమ నోటితోనే చెప్పి షిరిడీలోని ఈ శంకను ఎందుకు నివారించలేదు అని, అది అక్కడికక్కడే చేయకూడదా? ఇదంతా ఎందుకు చేశారన్న సందేహం రావచ్చు. కానీ ఈ గొప్ప తత్వం లోకులకు ఎలా తెలుస్తుంది? ఈ చమత్కారం చేయించి ఈశ్వరుడు ఈ పసి పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా అందరికీ నిరూపించారు. ఆత్మస్వరూపం గురించిన సిసలైన వర్ణన, అదే సర్వ ఉపనిషత్తుల అంతిమ ధ్యేయం. అదే మోక్షప్రాప్తికి పాటించవలసిన నియమం లేదా ఆచరణ యొక్క సారం. ఇదే భగవద్గీతలోని అర్థానికి సరియైన నిరూపణ.
ప్రాణులు వేరువేరుగా ఉన్నప్పటికీ వారి ఆత్మ ఒక్కటే. అది ఏ పని చేయదు, దేన్ని అనుభవించదు, అది ఎన్నటికీ అపవిత్రం కాదు, దానికి పాప పుణ్యాలు ఉండవు, దానికి ఏ రకమైన కర్త వ్యాచారణ ఉండదు. నేను ఉత్తమ జాతి బ్రాహ్మణుని, ఇతరులందరూ నాకంటే నీచాతి వారు అన్న భేదభావంతో కూడిన జ్ఞానం ఉన్నంత వరకు కర్తవ్య కర్మ ఆచరణ అవసరమవుతుంది. నాకు దేహం లేదు, అంతటా ఒకేలా ఉన్నాను, నేను తప్ప ఇతరులెవరూ లేరు, నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అన్న జ్ఞానమే ఆత్మ స్వరూపం యొక్క నిజమైన జ్ఞానం. పూర్ణ బ్రహ్మ యొక్క ఏకాత్మత నుంచి చలించే జీవాత్మకి ఎప్పుడో ఒకసారి స్వస్వరూపాన్ని నిశ్చయంగా ప్రాప్తింప చేసుకోవాలన్న ధ్యేయం ఉంటుంది. శృతి, స్మృతి, వేదాలు ఇవన్నీ ప్రతిపాదించిన నిర్ణయమేదే. మూల స్థానం నుంచి విడిపోయిన జీవాత్మ తిరిగి ఇదివరకటి అచల ప్రాప్తిని నిశ్చయపూర్వకంగా సాధించడమే అంతిమ ధ్యేయం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. గీత 13వ అధ్యాయం శ్లోకం 28. పరమేశ్వరుడు అన్ని ప్రాణుల అంతఃకరణలో ఒకేలా ఉన్నాడు అన్న అలాంటి స్థితి మనసుకి కలుగనంత వరకు సర్వ ప్రాణుల్లోని అంతరాత్మ అయిన భగవాన్ శ్రీకృష్ణులు జ్ఞానం ప్రకాశింప చేయడానికి సమర్థులు కారు. శాస్త్రాలచే అంగీకరించబడ్డ కర్మ చేయడంతో చిత్తశుద్ధి కలిగితే విశ్వము పరమాత్ముల ఐక్యరూపం అనుభవంలోకి వస్తుంది. సంసారంలోని శోక మోహాదులనే వైవిధ్యాలను పూర్ణంగా పొందే జ్ఞానం ప్రకటమవుతుంది. సర్వులకు స్వామి అయిన పరమేశ్వరుడు సంపూర్ణంగా ముల్లోకాలలోని చరాచర ప్రాణుల్లో ఉన్నాడు. అతను నిష్క్రియ, అవిభాజ్య, పరాత్పర ఈశ్వరుడు అయి ఉన్నాడు. అతను శరీరరహితుడు, త్రికాల బాధితుడు, అస్తిత్వ రూప సత్యము అంటే సత్ స్వభావం కలవాడు. అలాంటి ఈశ్వరుడు నామరూపాలతో ఉన్న విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. తానే నేనుగా స్వయంగా విశిష్ట గుణ రూపాలు లేకుండా సంపూర్ణంగా అన్ని చోట్ల నిండి ఉన్నాడు. మూలంలో ఆకారరహితంగా ఉన్న మాయ యొక్క గుణం వల్ల ఆత్మకి ఆకారం ఉన్నట్లు కనిపిస్తుంది. అనేక వాసనలున్న వారి వెనుకే ఈ జగత్తు ఉంటుంది, కానీ అదే ఏ వాసనలు లేని వారికి ఈ జగత్తు వాస్తవమని అనిపించదు. కనుక ఈ పంచభూతాలతో బంధించబడి చరాచర వస్తువులతో నిండి ఉన్న ఈ జగత్తుని వాస్తవం కాదని తెలుసుకొని పరమేశ్వరుడు ఒక్కడే సర్వశ్రేష్ఠుడు అన్న నిశ్చయాన్ని నిస్సంకంగా చేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ दुनि शरत बाबूजी की जय। జగత్తు గురించిన సారాసారి వేచిన మనసుకి పట్టకపోతే కనీసం ఈ సంపద, బంగారం మొదలైన వాటి గురించి లోభం పెట్టుకోకుండానైనా ఉండాలి. ఇది కూడా చేయటం సాధ్యపడకపోతే అప్పుడు తనకి కేవలం కర్మలు చేయటానికి ప్రాప్తత ఉంటుందని తెలుసుకుని చనిపోయే వరకు 100 సంవత్సరాల పాటు కర్మలే చేస్తుండాలి. అది కూడా తన కులాన్ని అనుసరించి శాస్త్రాల్లో చెప్పినట్లు విధి విధానాలతో కూడిన అగ్నిహోత్రం లాంటి యోగ్యమైన నిత్య కర్మలను చిత్తశుద్ధి కలిగే వరకు చేయాలి. ఇది చిత్తశుద్ధికి ఒక మార్గం. రెండోది, సంసార బంధనాలన్నిటినీ తెంచేసి జగత్తు వ్యాపారాల నుంచి పూర్తిగా ముక్తులు అవటం లేదా ఐహిక వస్తువులన్నిటినీ త్యజించటం. మొదట చెప్పినది కర్మ మార్గం, తరువాత చెప్పినది జ్ఞాన మార్గం. ఈ రెండిట్లో ఒక్క మార్గాన్నైనా అవలంబించకపోతే దైవ నియమానుసారం సుఖదుఖాలు అనుభవించటానికి మిగిలి ఉంటాయి. బ్రాకెట్లో అలాంటి సోమరులు కేవలం విషయోహభోగాలతో తమకి ధన్యత కలుగుతుందని అనుకునేవారు ఎన్నటికీ ఉద్ధరింపబడరు. వారి పతనం ఈశాన్యవాసుల్లోని తరువాతి 3వ మంత్రంలో ఎంతో కఠిన శబ్దాలతో వర్ణింపబడినది. అసూర్య నామతే లోక అందేన తమస్రావ్రత తానస్తే ప్రేతాభి గచ్చంతి ఏకే సాత్మ అనోజనః. ఈ ప్రకారంగా తమ ఆత్మఘాతకాన్ని కలిగించుకునే లోకులు మరణించాక దుఃఖము, క్లేశము, అజ్ఞానము అనే అంధకారంతో వ్యాపించి ఉన్న అసురులు నానా రకాల నరరూపయోనుల్లో జన్మిస్తారు. శిష్యులకి గల అధికారాన్ని గుర్తించగల సద్గురువు ఈ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల బోధను సర్వులకి సరి సమానంగా ఒకేలాగా ఇవ్వరు. మనోవృత్తి, జగత్తు,
పరమేశ్వరుల ఏకాత్మను అంగీకరించినంత వరకు ఉపనిషత్తుల ఉపదేశం కేవలం శబ్దాలకే పరిమితమవుతుంది. కానీ అలాంటి శాబ్దిక బోధ కూడా అవసరం. ఎందుకంటే జిజ్ఞాసువులు మొదట దాన్నే అడుగుతారు. కనుకే బాబా నీకు పనిపిల్ల చెప్తుందని దాసగన్ను షిరిడి నుంచి పార్లేకి పంపించారు. స్వయంగా బాబాయే దీనిని ఒకవేళ చెప్పి ఉంటే అప్పుడు తరువాత పని జరిగి ఉండేది కాదు. నేను ఒక్కనే ఉన్నాను, నేను తప్ప ఈ ప్రపంచంలో అన్యులెవరూ లేరు అన్న బాబా యొక్క ఏకా ఏకాకమేవాద్వితీయ ఏకా ఏకామేవాద్వితీయ జ్ఞానం తెలిసినదే కాదు. ఆ పనిపిల్ల మరెవరో కాదు, స్వయంగా నేనే అన్న సూచనను బాబా ఇచ్చారు. ఈశావాస్య ఉపనిష అర్థాన్ని అనుభవపూర్వకంగా తెలియజేశారు. కొద్దిగా పరమేశ్వరునిది, ప్రత్యేకంగా గురువుది అనుగ్రహం లేనప్పుడు ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవటానికి సిద్ధపురుషుల ఉపదేశం ఆవశ్యకం. ఆత్మజ్ఞాన ప్రబోధక శాస్త్రాలను చెవులలో వినాలి. ఆత్మజ్ఞాన ప్రబోధక శాస్త్రాలను చెవులతో వినాలి. నేనే అంతటా ఉన్నాను, నేను తప్ప అన్యులెవరూ లేరు అన్న విషయాన్ని గురించే స్పష్టం చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం గురించిన సుష్టీకరణ అయ్యాక ఆ ఆత్మ మరెవరో కాదు, స్వయంగా నేనే నన్న ఏకాత్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది. దానితోనే ఆత్మ ప్రసన్నమవుతుంది. సరే, అలా ఆత్మ గురించి చర్చించి అలాగే దాని పట్ల ఏకాగ్రతో శ్రద్ధ పెట్టి దాంతోపాటు చలించని స్థిరమైన ఏకాత్మను పెడితే అప్పుడు పరమాత్మ లభిస్తారు. రాబోయే అధ్యాయంలోని విషయం వినాయక హరిచంద్ర ఠాకూరు, అనంతరావు పాటంకర్ ఇత్యాదుల కథలు అదే చెప్పబోతున్నాను. శ్రోతలు ఆధారపూర్వకంగా వింటే వారు పరమాత్మ వైపు శ్రద్ధ పెట్టగలరు. ఆ కథ అంత మధురంగా ఉంటుంది. అది వింటే శ్రోతల వాంఛ నెరవేరుతుంది. మహాపురుషుల దర్శనం నిశ్చయంగా లభిస్తుంది. భక్తుల కోరిక నెరవేరుతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత అంధకారం నశించినట్లు ఈ కథామృతాన్ని ఆస్వాదిస్తే ప్రపంచంలోని మాయా మమకారం అనే వలను దూరంగా విసిరేయగలరు. కల్పన చేయలేనటువంటి సాయిబాబా కుశలతను వర్ణించటానికి ఆయన తప్ప ఎవరు సమర్థులు? నన్ను కేవలం నిమిత్తం చేసుకుని ఆయన స్వయంగా ఈ కథను నా నోటి నుంచి చెప్పిస్తున్నారు. సర్వరికి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమాంత్ పంతు రచించిన శ్రీ సాయి సముద్ర సత్య చరిత్రలోని ఈశా భావార్థ బోధనమనే పేరు గల 20వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 20వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. దాసగనుకు ఈశా వ్యాసంలో ముఖ్యంగా ఏ మంత్రము లేదా అందులోని ఏ విశిష్ట భాగంలోని అర్థము తెలియలేదు. దేనికోసం అతను బాబా దగ్గరికి వెళ్ళాడు అని కొందరు పాఠకులకు ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆ సందేహం నాకు కూడా కలిగింది. బాగా ఆలోచించిన మీదట నాకు అర్థమైంది. మొదటి మంత్రం ఉత్తరార్ధంలో తేన త్యాక్తేన భుజంద అనే మంత్రం అర్థం గురించే అతనికి సందేహం కలిగి ఉండొచ్చు. టీకాకారులు కూడా దానికి వేర్వేరుగా అర్థాలు చెప్పారు. కొందరు ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన మనలోనూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకొని మమకారాన్ని ఆసక్తిని త్యాగం చేసి కర్తవ్య పాలన కోసం మాత్రమే విషయాలను అనుభవించాలి అంటారు. మరికొందరు తమకు ఈశ్వర కృప వల్ల విషయానుభవాలు లభించాయి, వాటిని ఈశ్వరుడికి అర్పించి మిగిలిన వాటిని అనుభవించాలి. దీనికోసం గీతలోని 3వ అధ్యాయం శ్లోకం 12 ఆధారంగా తీసుకున్నారు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ ధ్యాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదా యోభుజేష్క స్థాన ఏవసః. యజ్ఞంతో తృప్తిపడిన దేవతలు మీరు కోరుకున్న అనుభవాన్నిస్తారు. వారు ఇచ్చిన అనుభవాన్ని వారికి అర్పించకుండా దాన్ని స్వయంగా అనుభవించేవారు దొంగలే. ఇక్కడ ఈశ్వరునికి అర్పించటంలోని అర్థం ఈ పనిలో సాయం చేసిన వారి వాటాని వారికి ఇవ్వటంగా తీసుకోవాలి. అయితే ఇంకా మరికొందరు తమకవసరమైన ధనం తాము తీసుకోవాలి, మిగిలిన భాగాన్ని ఇతరుల కోసం ఉపయోగించాలి.
ఏ రకంగానూ లోభం పెట్టుకోకూడదు. ఈ ధనం ఎవరిది, మనది మాత్రమే కాదు. అయితే సాయిబాబా దానికి అర్థాన్ని తమ నోటితో చెప్పకుండా కాకా పనిపిల్లతో తెలియజేశారు. ఆ పనిపిల్ల ఎంతో నిరుపేద. కడుపు నిండా అన్నం, కట్టుకునేందుకు బట్ట లేదు. అయినా ఆమె ఎంతో ఆనందంగా ఉంది. ఇతరుల చీరల వైభవం చూసి ఆమెకు మత్సరం కలగలేదు, లేక తన దైన్యానికి సిగ్గుపడలేదు. ఆ చీర గురించి ప్రేమతో పాట పాడింది. మర్నాడు ఆమెకు స్వయంగా అందమైన కొత్త చీర లభించింది. ఒకానొక నిర్వికార సన్యాసిలాగా ఆమె దాన్ని కాదనలేదు. దాన్ని ఆనందంగా తీసుకొని ఇష్టంతో కట్టుకుంది. ఇతర పిల్లలతో పాటు గిరగిరా తిరుగుతూ ఉప్పుల కుప్ప ఆట ఆడింది. కానీ ఆ మర్నాడు ఆ చీరను పెట్టెలో దాచి వచ్చింది. అందులో ఆసక్తి కలగలేదు. దానిపై ఆశ పెట్టుకోలేదు. దాన్ని ఎవరైనా ధరించవచ్చు, లేదా తానే దాన్ని మళ్ళీ కట్టుకోవచ్చు అన్న ఉదార భావన ఆమెకుంది. తన పేదరికాన్ని ఆమె మరిచిపోలేదు. మళ్ళీ అంత ఆనందంగానూ ఉండిపోయిందామె. సంసారంలో ఎలా వ్యవహరించాలన్న దాని గురించిన ఇంత బోధని బాబా ఆ పిల్ల ద్వారా నేర్పించారు. తేన త్యాక్తేన భుంజిత అనే దాని అర్థాన్ని విప్పి చెప్పారు. దాంతోపాటు ఆ పనిపిల్ల మరెవరో కాదని, స్వయంగా తానేనని, ఉపనిషత్తులోని ఈ మహాతత్వాన్ని ఈశావ్యాసం ఇదం సర్వం ఎత్కించితే జగతాం జగత్ అనుభవాన్ని అందరికీ ఇచ్చారు. బాబా కుశలత ఎంత గొప్పది! ఇప్పుడు పై అధ్యాయంలో ఓవి 108, 123 మధ్యలో హేమట్ పంతు ఈశావాసోపనిషత్తులోని మొదటి 3 మంత్రాలను వివేచన చేశారు. దాన్ని ఇంకా స్పష్టంగా తెలియచేసే ప్రయత్నం చేద్దాం. ఈ 3 మంత్రాలంటే భారతీయ వేదాంతంలో తత్వజ్ఞానంలోని సారమే. అప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి పునరావృత్తి, విస్తరణ దోషాలను స్వీకరించవలసిన అవసరం ఉంది. ఆ 3 మంత్రాలు ఇలా: ఈశావ్యాస మిదం సర్వం యత్కించితే జగత్యాం జగత్, తేన త్యాక్తేన భుంజిత మాగృద్ధాః కస్య సిద్వనం. అఖిల బ్రహ్మాండంలో జడ చైతన్య రూప జగత్తంతా ఈశ్వరుడిచే వ్యాపించబడి ఉంది. ఇది గుర్తుంచుకొని ఆ ఈశ్వరుని సదా స్మరణ చేసి ఈ జగత్తులోని విషయాలను యథావిధిగా అనుభవించాలి. ఎలాంటి మమకారము లేదా ఆసక్తి పెట్టుకోకూడదు. ఈ భోగ్య వస్తువు ఎవరిది అంటే ఎవరిది కాదు. ఈ శ్రీకృష్ణ భగవానులు గీతలో చెప్పారు, రాగద్వేష విముక్తేస్తు విషయా ఇంద్రియాక్షరన్ ఆత్మవశిర్విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. స్వాధీనమైన మనసు కలవాడు రాగద్వేష రహితములను తమకు స్వాధీనంలో ఉండే ఇంద్రియాలతో అన్నపానాది విషయ భోగాలను అనుభవిస్తున్నవాడైన మనోనిర్మలత్వాన్ని పొందుతున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీ కీ జై. కుర్వం నైవ కర్మాణి జిజి విసేచ్ఛతం సమాహ ఏవం త్వాయిన దత్వైంతో తిన్న కర్మ విష్యతే నరే. పై మంత్రంలో చెప్పినట్లు ఒకవేళ విచారము, ఆచరణ సాధ్యం కాకపోతే శాస్త్రాల్లో చెప్పినట్లు కర్తవ్యం కర్మలు చేసే దాన్నే ఈశ్వర పూజ అనుకొని 100 సంవత్సరాలు జీవించటంపై కోరిక ఉంచాలి. ఇలాంటి కర్మలే మానవులని బంధాల్లో ఉంచవు. ఇది కాక మీకు మోక్షం లభించే మార్గం మరొకటి లేదు. మళ్ళీ చూడండి శ్లోకం. యజ్ఞార్థ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సద్య సమాచార. యజ్ఞం కోసం అంటే పరమేశ్వర ప్రీత్యార్థం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలు లోకులకు బంధకారకాలవుతాయి. కనుక ఓ కౌంతేయ, సంగం అంటే ఆసక్తిని వదిలేసి పరమేశ్వర ప్రీత్యర్థం నీవు కర్మలు చెయ్యి. యతః ప్రవృత్తి రుగ్భూతానాం ఏన సర్వం నిదం తతం స్వకర్మాణా తమ భర్యంచ సిద్ధి వినద్దితి మానవః. ఎవరి వల్ల సర్వభూతాలు అంటే సర్వ సృష్టిలోని సజీవ నిర్జీవ పదార్థాలు ఉత్పన్నమవుతాయో
ఎవరితో జగత్తంతా వ్యాపింపబడి ఉందో అతని పూజను తమ కర్మతో ఆరాధిస్తే మానవులకి జ్ఞానయోగ్యతారూప సిద్ధి ప్రాప్తిస్తుంది. అయితే ఆ కర్మలను ఆ కర్మల్లో ఆసక్తులు కాకుండా దాని ఫలంపై ఆశ పెట్టుకోకుండా చేయవలసి ఉంటుంది. బ్రహ్మణ్యధాయ కర్మాణి సజ్ఞం త్యక్త త్యక్ త్యక్ త్యక్త్వా కరోతీయః లిప్యతేన స పాపనే పద్మపత్ర నివాంబాస. బ్రహ్మార్పణం చేసి ఆసక్తిరహితులుగా చేసే కర్మలు కమలపత్రం నీటితో అంటబడనట్లు పాపాలతో లిప్తం కాకుండా అంటే దోష భూయిష్టం కాకుండా ఉంటాయి. కర్మజాం బుద్ధియుక్తాం హిఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చన్య నామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలు చేస్తున్నప్పటికీ కర్మల ఫలాలపై ఆశ వదిలేసి జనన మరణ రూపమగు బంధాల నుంచి ముక్తులై దుఃఖరహితమైన మోక్ష పదవిని చేరుకుంటారు. అసూర్య నామతే లోక అంధేన తమసా వృత్తాం తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహ నో జనాః. అయితే అలా చేయకుండా తమకు ఆత్మ విఘాతం కలిగించుకొనేవారు అసురులు అంటే దుఃఖము, క్లేశము, అజ్ఞాన రూప అంధకారంతో వ్యాపించిన దుష్ట స్వభావం కల నానా రకాల నరకరూప యోనుల్లో మరణాంతరం జన్మిస్తారు. మానవ శరీరం అన్ని యోనుల్లోకి శ్రేష్టము, దుర్లభము. అది అదృష్టవశాత్తు లభించి కూడా జనన మరణ రూప సంసార సాగరాన్ని దాటే ప్రయత్నం చేయని మానవులు మూర్ఖులు. మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాన మార్గము లేదా రెండవ మంత్రంలో చెప్పిన కర్మ మార్గము, వీటిలో ఏ మార్గాన్ని అవలంబించకుండా నిరంతరం కామోపభోగాల్లో దుష్టకర్మల్లో నిమగ్నమైన ఆత్మఘాతకులు పదే పదే పశుపక్షులు లేదా కీటకాలు, క్రిములు మొదలైన నీచ దుఃఖ యోనుల్లోనూ లేదా భయంకర నరకంలోనూ పడవలసి వస్తుంది. చూడండి. అనేక చిత్త విభ్రాంత మోహ జాలనమ్మ సమావృతాః ప్రసక్త్యా కామభోగేషు పతంతి నరకే శుచౌ. అనేక మనోరథాల్లో చిత్తం భ్రమించి మోహజలాల్లో చిక్కుకొని కామభోగాల్లో ఆసక్తి చెంది లోకులు ఘోర నరకంలో పడతారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేగ నరాధమాన్ క్షిపామ్యజ సంభ్ర శుభాన సురీవయోనిఘ. అలా ఆ దృష్ట క్రూర పాపి నరదాములని నేను నిరంతరం అసురీ యోనుల్లో పడేస్తాను అంటే జన్మింప చేస్తాను. కనుక మానవులు మనుష్య యోనిలో జన్మించి తమను తాము ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మ నమవసాదయేత్ ఆత్మైన హత్యంనో బంధురాత్మేవరిపు రాత్మనః. తమను తాము ఉద్ధరించుకోవాలి. తమకి తాము వినాశనం కలిగించుకోరాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమకు తామే బంధువు లేదా తమకు తామే శత్రువు. 21వ అధ్యాయం అనుగ్రహకరణం. వినాయక ఠాకూర్ని, అనంతరావు పాటంకర్ని, పండరీపురం వకీల్ను అనుగ్రహించటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కుల దేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో చివర్లో చెప్పినట్లు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్కి మహాపురుషులు అంటే శ్రీ సాయినాథుల దర్శనం ఎలా అయిందో ఏకాగ్ర చిత్తంతో వినండి. వక్త మాటలు చెవిలో పడగానే శ్రోతలు ఆనందంతో ఊగిపోతే వారి దేహం రోమాంచకమవకపోతే ఆ మాటలు వ్యర్థమేనని తెలుసుకోవాలి. దాన్ని విని శ్రోతలు అందులో లీనం కాకపోతే వారి కంఠం మనోవికారాలనే ఉత్కృష్టమైన అవస్థతో వృద్ధమవకపోతే కను పాపంలో
తిరిగిన ఆనంద శ్రువులు కనురెప్పలు చూసుకొని జాలువారకపోతే ఆ కథనం వ్యర్థమైందనే చెప్పాలి. బాబా మాటలు మనసుని ఆనంద డోలికల్లో ముంచేస్తాయి. ఆయన బోధనా పద్ధతి గొప్ప అలౌకికమైనది. ప్రతిసారి ఆయన కృత్యాలు నిత్య నూతనంగా అద్భుతంగా ఉండేవి. ఆయన చరణాలకు నా నమస్కారములు. మనకి అదృష్టం ఉదయించకపోతే సాధు సత్పురుషులతో అనుబంధం ఏర్పడదు. ఎంతో సామీప్యంలోనే ఉన్నా అత్యంత పాపులకి వారు కనిపించరు. ఈ సిద్ధాంతంలోని నిజ నిజాలను నిర్ణయించి చూపటానికి మన దేశంలో సుదూర తీరాలకో లేక ఏ విదేశాలకో వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నా సొంత అనుభవాన్నే శ్రోతలకు చెప్పాను. బాంద్రా పట్టణంలో పీర్ మౌలానా అనే పేరుగల ఒక సుప్రసిద్ధ సిద్ధ పురుషులుండేవారు. హిందూ, పార్సీ మొదలైన అన్య ధర్మాలకు చెందిన జ్ఞానులు, పండితులు కూడా ఆయన పవిత్ర దర్శనం చేసుకుంటుండేవారు. అతనికి ఇనూస్ అనే పేరుగల ఓ సేవకులుండేవారు. నేను నా పట్టణంలో న్యాయమూర్తిగా ఉండేవాణ్ణి. మౌలానా సాహెబ్ దర్శనానికి రమ్మని అతను నన్నెంతగానో అర్థించేవాడు. అయితే అక్కడికి వేలాది మంది వస్తుంటారు. మనం ఎలా వెళ్ళగలం? ఊరికే ఎవరి బలవంతానికో బలైపోయి మన పేరెందుకు చెడగొట్టుకోవాలి అన్న ఏదో ఒక ఆలోచనాంతరంగం మనసులో ప్రవేశించడంతో ఆయన దర్శనానికి నేనెప్పుడూ వెళ్ళనే లేదు. మన నీడను చూసి మనమే జడుసుకున్నట్లు నా దురదృష్టమే నాకు అడ్డుపడింది. సరే, అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడి నుంచి ఆ తర్వాత నాకు బదిలీ అయింది. అప్పటినుంచి షిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది. ఇలా అనడంలో అర్థమేమిటంటే అభాగ్యులు అక్కడ అడుగు పెట్టలేరు. ఈశ్వరుడి కృపా మృత్యు వర్షంతోనే సత్పురుషుల సాన్నిధ్యం సహజంగా సంప్రాప్తిస్తుంది. లేకపోతే ఆ యోగం ఎంతో కఠినం. ఈ విషయానికి సంబంధించిన ఓ మధురమైన కథను శ్రోతలు పరిశీలన దృష్టితో వినండి. అనాది కాలం నుంచి సత్పురుషులతో సంపర్కం, వారి గుప్త వ్యవస్థ ఎలా ఉంటాయో చూడండి. సమయము, సందర్భము కలిసొచ్చినప్పుడు తమకి ఇష్టమైన చోట తమ కార్యం నెరవేర్చడానికి ఈ మహనీయులు అవతరిస్తారు. అయితే వారు ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉండరు. మహనీయుల స్థానాలు, వారి సమయాలు, వారి కార్యాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరొకరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. వారందరి ఆంతర్యములోనూ ఏకత్వమే ఉంటుంది. సార్వభౌములు అక్కడక్కడ తమ స్థావరాలను ఏర్పరిచి అధికారులను నియమించి అక్కడ సుసంపన్నతని, వైభవాన్ని సంపాదించినట్లు, అలాగే స్వ ఆనంద దీపికలను వెదజల్లే ఆ సామ్రాట్టుల ప్రకటమై తమ ఆ రాజ్యాన్ని, అంటే తమ అవతార కార్యాన్ని రహస్యంగా సూత్రముతో కదిలించి నడిపిస్తూ ఉంటారు. ఓసారి ఇంగ్లీష్ చదువులు చదివి బిఏ పట్టా సంపాదించిన ఓ వ్యక్తి వినాయకరావు ఠాకూర్ మెల్లమెల్లగా మార్గాన్ని అతిక్రమిస్తూ పెద్ద పేరున్న అధికారి అయ్యాడు. అతనిక ఆ తరువాత తాలూకాలో రెవెన్యూ అధికారి పదవి లభించింది. ప్రాంతాధికారి కూడా అయ్యాడు. అదృష్టవశాత్తు సాయిబాబాతో సమాగమం లభించింది. చిన్న కొండలు దూరానికి అందంగానే కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే చెట్లతో నిండిపోయి ఎక్కడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. అదేవిధంగా ఈ రెవెన్యూ అధికారం చూడ్డానికి బాగానే ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా గొప్పగానే ఉంటాయి. మధురంగా ఉండే మనసు మునుపటి రోజులు గతించాయి. అప్పుడు అధికారం మీద కోరిక ఉండేది. జనులు కూడా అధికారులను గౌరవిస్తూ ఉండేవారు. పరస్పరము ఒకరినొకరికి ఆనందం కలిగేది. ఇప్పటి పరిస్థితి అక్కడ అడగండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బరువు బాధ్యతలు బాగా పెరిగాయి. డబ్బు బాగా లభిస్తుంది, కానీ
బాధ, శ్రమ ఎక్కువయ్యాయి. ఉద్యోగాన్ని బట్టి ప్రయత్నంతో శ్రమపడి చేసినప్పటికీ ఇదివరకులాగా రెవెన్యూ అధికారులకు గౌరవము లేదు, ప్రాంతాధికారులకు వైభవం లేదు. సరే, ఆ అధికార పదవి అయినా అపారంగా డబ్బు ఖర్చు పెట్టకుండా నిరంతరం అభ్యాసంతో పరిశ్రమ చేయకపోతే లభించటం లేదు. మొదట అతను బిఏ పాస్ అవ్వవలసి ఉంటుంది. అప్పుడు అతను స్థానిక కార్యాలయంలో గుమస్తాగా అవుతాడు. నెలకు 30 రూపాయల జీతముతో అతని ఉద్యోగం మొదలవుతుంది. తరువాత సరైన సమయం వచ్చాక కొండల మీదకు వెళ్ళవలసి ఉంటుంది. భూక్షేత్రాన్ని కొలిచే పని నేర్చుకోవలసి ఉంటుంది. కొలిచే వారి మధ్య ఉండవలసిన కొలిచే వారి మధ్య ఉండవలసి వస్తుంది. పరీక్ష పాసు కావలసి ఉంటుంది. తరువాత ఒకరినొక ఆసామి ఎవరైనా స్వయముగా వైకుంఠానికి పోయి తన స్థానాన్ని ఖాళీ చేస్తే ఆ స్థానం కోసం ఆ ఖాళీ స్థానం అతనికి లభిస్తుంది. సరే, ఇక ఈ సుదీర్ఘమైన నిస్సారమైన మూకదంపుడు కబుర్లు చాలు. ఊరికే ఎందుకు వాగటం? ఒక వ్యక్తికి అంటే వినాయకరావు సాటే వినాయక్ ఠాకూర్ సాయిబాబాతో కలయిక ఎలా అయిందో అది వినండి. బెల్గాం దగ్గర వడ్గావ్ అనే ఒక ఊరుంది. అక్కడ సర్వేయర్లు శిక్షణ కోసం వచ్చి మకాం చేశారు. ఆ గ్రామంలో ఓ సత్పురుషుడు అప్పా మహారాజ్ అనే ప్రసిద్ధ కన్నడ మహాత్ముడు ఉండేవాడు. ఆయన దర్శనానికి వెళ్ళాడతను. ఆయన పాదాలపై శిరస్సు నుంచి ఆశీస్సులని ప్రసాదాన్ని పొందాడు. ఆ సత్పురుషుని చేతిలో అప్పుడు నిశ్చలదాస రచించిన విచార సాగరం అనే గ్రంథం ఆచార్య విద్యారణ్యుల మూల సంస్కృత భాషలోని పంచదశ గ్రంథం ఆధారంగా ఉత్తర భారతదేశంలోని మహాత్ముడు నిశ్చలదాసు సామాన్యుల అవగాహనకి అందటం కోసం హిందీ భాషలో క్రీస్తు శకం 1849 సంవత్సరంలో ఆ గ్రంథాన్ని లిఖించాడు. ఆ గ్రంథములోని విషయం అద్వైతవాదము. ఉద్దేశం బ్రహ్మ సాక్షాత్కారం అవటంతో దాన్ని ప్రమేయ గ్రంథము అంటే జ్ఞానబోధకమైనదని అంటారు. ఆ గ్రంథం మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడింది. దాంతో ఇది ఎంతో లోకప్రియమయమో లోకోపయోగమో తెలుస్తుంది. దాన్ని ఆయన చదువుతున్నారు. కొద్దిసేపు అయ్యాక అతను వస్తానని బయలుదేరబోతున్నప్పుడు సాధువు ప్రసన్నులై ఆ వ్యక్తితో ఏమన్నారో అది వినండి. సరే, నువ్విప్పుడు వెళ్ళు. ఈ గ్రంథాన్ని అవలోకిస్తే నీ మనోరథం ఈడేరుతుందని గుర్తుంచుకో. నీవు నీ ఉద్యోగం కోసం ఉత్తర దిశ వైపు వెళ్తావు. అప్పుడు దాంట్లో ఎంతో అదృష్టవశాత్తు ఒక మహాపురుషుడి దర్శనం అవుతుంది. ఆయన నీకు ముందు మార్గం చూపిస్తారు. ఆయనే నీకు ఉపదేశం చేసి తన బోధని నీ మనస్సులో ముద్రిస్తారు. నీ మనస్సుకి శాంతి ప్రసాదిస్తారు. ఆ వ్యక్తికి అక్కడ పని పూర్తయింది. అతనికి పూణే జిల్లాలోని జున్నూరుకి బదిలీ అయింది. నాన్హే ఘాట్ ఎక్కి వెళ్ళవలసిన సంకటం ఎదురైంది. ఆ ఘాట్ మీద మార్గం చాలా ఇబ్బందికరము. దున్నపోతు మీద స్వారీ చేసి దాన్ని దాటవలసి ఉంటుంది. అందుకని దగ్గరలో ఉన్న ఓ దున్నపోతు వాహనాన్ని తెప్పించాడు. ముందు ముందు పెద్ద అధికారి అయితే గుర్రాలు, బళ్ళు, మోటార్లు లభిస్తాయి. అయితే అప్పటికి దున్నపోతుని తీసుకొని ఆ అవసరం తీర్చుకోవాలి. ఆ ఘాటిని నడిచి ఎక్కటం అసాధ్యము. దున్నపోతు తప్ప మరో సదుపాయం లేదు. అలా ఆ నాన్హే ఘాట్ వాహనం విచిత్రంగా ఉంది కనుక అతను ఆలోచించాడు. దున్నపోతును సిద్ధము చేయించి జీను ఎక్కి గొప్ప కష్టముతో దాని మీద కూర్చోవటమైతే అయింది నిజమే. కానీ దున్నపోతు లాంటి విలక్షణ వాహనం మీద పువ్వులు కుదుపులు అనుభవించి అతని నడుము ఒళ్ళు ఊనమైనాయి. సరే, ఆ తర్వాత ప్రయాణం పూర్తయినది. జున్నూరులోని తన పని సంతృప్తికరంగా అయింది. అక్కడి నుంచి మకాం మారింది. ఠానే జిల్లాలోని
కళ్యాణికి బదిలీ అయ్యింది. అక్కడ నానాసాహెబ్ చంద్రోద్కర్తో స్నేహం ఏర్పడింది. సాయినాథుల కీర్తన విని ఆయన దర్శనం చేసుకోవాలనిపించింది. మర్నాడు అవకాశం వచ్చింది. చంద్రోద్కర్ అన్నాడు, నాతో పద, షిరిడి వెళ్దాం, ఇద్దరము బాబా దర్శనం చేసుకుందాం, ఆయనకి నమస్కారం చేద్దాం, 1-2 రోజులు అక్కడ ఉండి కళ్యాణ్ తిరిగి వద్దాం. అయితే అదే రోజు తానే పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసు విచారణ ఉన్నట్లు నిశ్చయమైంది. కనుక వినాయకరావు ఆ సహచరుణ్ణి వదిలేశాడు. నానాసాహెబ్ ఎంతో అర్థించాడు. పద, బాబా సమర్థులు, నీ ఆ, దర్శని నీ దర్శనిచ్చను ఆయన నెరవేరుస్తారు. ఈ కేసుని ఎందుకంత గొప్పగా అనుకుంటావు? అయితే అయితే అతనికి అది ఎలా పట్టుతుంది? కేసు విచారణ తారీఖు తప్పిపోతుందేమోనని అతనికి భయమేసింది. విధి నుదుటిపై వ్రాసిన ఈ తిరుగుడు ఎలా తప్పుతుంది? మనసులో దర్శనం చేసుకోవాలన్న ఇచ్చ పెట్టుకున్నప్పుడు సమస్త విఘ్నాలు ప్రక్కకు తొలగిన అనుభవాలన్నీ నానాసాహెబ్ అతనికి చెప్పాడు. అయితే ఠాకూర్ మనసుకి నిశ్చయం కలుగలేదు. అతని స్వభావమే అంత. దానికి అతను మాత్రం ఏమి చేయగలడు? మొదట దాబాకు వెళ్ళాలి, తర్వాత మనసులోని అస్వస్థత తీసేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సరే, వినాయకరావు ఠాకూరు టాణాకి దావా గురించి వెళ్ళాడు. చాందోర్కర్ షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠాణేలో జరిగిన గమ్మత్తు ఏమిటో చూడండి. ఠాకూర్ సమయానికి కోర్టుకి హాజరయ్యాడు. అయితే దావా వాయిదా పడింది. చాందోర్కర్తో వెళ్ళే అవకాశం కూడా చేజారిపోయింది. ఠాకూర్ ఎంతో బాధపడ్డాడు. చాందోర్కర్ మాటలను నమ్మి ఉంటే బాగుండేది. అతను నన్ను షిరిడీకి తనతో పాటు తీసుకెళ్లి ఉండేవాడు. దర్శనం హాయిగా ప్రశాంత చిత్తంతో చేసుకుని ఉండేవాడిని. దావాపాటికి దావా ఆగిపోయింది. సాధు సమాగం కూడా తప్పిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఠాకూర్ హడావుడిగా షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే షిరిడీ వెళ్తాను. ఒకవేళ నానాసాహెబ్ కలిస్తే అతను నన్ను సాయిబాబా పాదాల వద్ద పడేస్తాడు. మనసుకి ఆనందం కలుగుతుంది. కానీ షిరిడీలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా. అక్కడ అందరికీ నేను కొత్తవాడినే. నానాసాహెబ్ కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఆ యోగం పట్టడం చాలా కష్టం అని మనసులో ఆలోచించుకొని ఠాకూర్ రైల్లో కూర్చొని మర్నాటికి షిరిడి చేరుకున్నాడు. నానాసాహెబ్ అప్పుడు అక్కడ లేడు. ఠాకూర్ షిరిడి వెళ్ళాలని బయలుదేరిన రోజే నానాసాహెబ్ షిరిడి నుంచి తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. ఠాకూర్ మనసుకి ఎంతో నిరాశ అనిపించింది. ఇంతలో అతని మరో మంచి మిత్రుణ్ణి కలిశాడు. ఆ మిత్రుడు సాయిబాబా దర్శనం చేయించి అతని మనసులోని కోరికను నెరవేర్చాడు. బాబా దర్శనం చేసుకున్న వెంటనే ఠాకూర్ మనసు ఆయన చరణాల్లో లీనమైంది. అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని శరీరం రోమాంచమైంది. కనురెప్పల మాటు నుంచి ప్రేమాశ్రువులు జలజల రాలిపోయాయి. ఓ క్షణం పాటు అతను స్థాణువులా అలాగే నిల్చుండిపోయాడు. భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ తమ కనుసన్నల్లో పెట్టుకున్న బాబా వదనంపై మందహాసం చిందులు వేసింది. ఆయనేమన్నారో శ్రద్ధగా వినండి. కన్నడ అప్పా చెప్పినట్లు దున్నపోతు మీద కూర్చుని ఘాట్ ఎక్కటంలా ఇక్కడ వ్యవహారం అంత సులభం కాదు. ఇక్కడి మార్గంలో దేహాన్ని అరగతీయకుండా మరో ఉపాయం లేదు. భావగర్భితంగా ఉన్న ఈ అక్షరాలు చెవిలో పడగానే ఠాకూర్ అంతఃకరణ ఇంకా ద్రవించిపోయింది. మునుపటి సత్పురుషుని మాటలు నిజమన్న నిశ్చయం అతనికి కలిగింది. అప్పుడు 2 చేతులు జోడించి అతను సాయిబాబా చరణాలపై తల నుంచి, సాయినాథా, కృప చూపండి, అనాథనైన నన్ను
మీ నీడను చేర్చుకోండి. మీరే నాకు మహాపురుషులు. నిశ్చలదాసు రాసిన గ్రంథంలోని ఉపదేశం నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పరమానంద సుఖం అనుభవంలోకి వచ్చింది. ఎక్కడి వాడగం ఎక్కడి వాడగాం ఎక్కడి సిరిడి, ఏమి ఈ సత్పురుషుల మహాపురుషుల జంట, ఏమి క్లుప్తంగా ఉండే ఈ స్పష్ట సంభాషణ, ఏమి ఈ ఉపదేశ చతురత. ఈ గ్రంథం చదువు. నీ ఒక మహాపురుషుణ్ణి కలవబోతున్నావు. ఆయన తర్వాతి కర్తవ్యం గురించిన నిజమైన ఉపదేశం చేస్తారు అన్నారొకరు. అదృష్టవశాత్తు ఆయన కలిశారు. ఆయనే తామన్న విషయాన్ని సూచనగా చెప్పారు. ఒకరు చెప్పినట్లు గ్రంథాన్ని చదవటమైంది. ఇక రెండో వారు చెప్పినట్లు ఆచరించవలసి ఉంది. అతనితో సాయినాథులిలా అన్నారు. అప్పా చెప్పినది చాలా నిజం. అయితే దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ మనోరథం నెరవేరుతుంది. నిశ్చలదాసు రాసిన విచారసాగర గ్రంథాన్ని గురించి భక్తుల శ్రేయస్సు కోసం చెప్పారు. కొన్ని రోజుల తర్వాత పారాయణ అయ్యాక షిరిడీలో దాని ఆచరణ గురించి తెలియజేశారు. మొదట గ్రంథాన్ని వినాలి, అప్పుడు దాన్ని మననం చేయాలి. గ్రంథ పారాయణ లేదా ఆవర్తన చేస్తే దాని అనన్య చింతన అవుతుంది. కేవలం చదివితే సరిపోదు, ఆ ఆచరణలోకి దిగాలి. లేకపోతే బోర్లించిన కుండ మీద నీరు కుమ్మరించినట్లు అవుతుంది. అనుభవపూర్వక జ్ఞానం అరచేతికి చిక్కనంత వరకు గ్రంథ పఠన వ్యర్థమే. స్వయంగా బ్రహ్మజ్ఞానం కలిగిన గురుకృప తప్ప పుస్తక జ్ఞానం నిష్ఫలమవుతుంది. భక్తికి నిజమైన యోగ్యతను, పురుషార్థం యొక్క ఆవశ్యకతను చూపించే ఈ విషయానికి సంబంధించిన ఓ చిన్న కథను శ్రోతలు తమ హితం కోసం వినాలి. ఓసారి పూణే నగరంలో ఉండే అనంతరావు పాటిన్కర్ అనే పేరుగల ఓ వ్యక్తికి సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. అతను హడావుడిగా వెంటనే షిరిడీ వచ్చాడు. అతను వేదాంతాన్ని ఆద్యంతము విన్నాడు. మూల సంస్కృత భాషలోని ఉపనిషత్తుల వ్యాఖ్యానాలను సవివరంగా చదివాడు. అయినప్పటికీ అతని మనసు చంచలంగా ఉండేది. అతని మనసులోని ఉబలాటం ఆగేది కాదు. సాయి సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు పాటిన్కర్ కళ్ళకి తృప్తి కలిగింది. అతను బాబా పాదాలకి ప్రణమిల్లాడు. యథావిధిగా పూజ చేశాడు. అప్పుడు బాబా వద్ద కూర్చుని చేతులు జోడించి అనంతరావు భక్తిపూర్వకంగా అత్యంత దైన్యంతో ప్రశ్నించాడు. లెక్కలేనన్ని గ్రంథాలు చూశాను. వేదాంగాలు, ఉపనిషత్తులు అభ్యసించాను. శాస్త్ర పురాణాలు చక్కగా విన్నాను. అయినా మనసుకి దుఃఖమెందుకు? చదివిందంతా వ్యర్థమైపోయిందని నాకనిపిస్తోంది. నాకన్నా చదువురాని భావార్థులు, అమాయకులైన భక్తులే నయమని నాకనిపిస్తోంది. మనసులోని అశాంతి పోకపోతే గ్రంథ పఠన వ్యర్థం, శాస్త్రాభ్యాసం వ్యర్థం, పుస్తక జ్ఞానమంతా వ్యర్థమే. చిత్తానికి శాంతి లభించని అలాంటి వట్టి శాస్త్ర నైపుణ్యం ఎందుకు? వేదాంతంలోని మహావాక్యాలను జపించటం వల్ల లాభమేమిటి? బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? సాయిబాబా కేవలం తమ దర్శనంతో మనసులోని చింతను చెరిపేస్తారని పరిహాసంగా కబుర్లు చెప్పి సహజంగా సన్మార్గంలో పెడతారని
ఆ నోట ఈ నోట విన్నాను. ఓ తపోరాశి మహారాజా, నేను మీ పాదాల చెంతకొచ్చాను. నా మనసుకి స్థైర్యం కలిగేలా నన్ను ఆశీర్వదించండి. సచ్చిదానందకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ की జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.